రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ టీఆర్పీలోకి మాజీ మావోయిస్ట్ దళాలు భారీగా చేరడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. శుక్రవారం ఉదయం మాజీ మావోయిస్ట్ నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్ లోని గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన సమావేశానికి చేరుకుని తమ రాజకీయ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు. ఆ తర్వాత టీఆర్పీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సమక్షంలో పార్టీలో అధికారికంగా చేరారు. ఈ కార్యక్రమానికి మాజీ మావోయిస్ట్ కమాండర్ పటేల్ వనజక్క అధ్యక్షతన వహించారు. వందలాది మంది ఉద్యమకారులు, అడవి బిడ్డలు, అనుబంధ సంఘాల నాయకులు ఈ చేరిక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ మావోయిస్టులను గతంలో రాజకీయ పార్టీలు ఉపయోగించుకుని వదిలేశాయని విమర్శించారు. వారి త్యాగాలను గౌరవిస్తూ ప్రజాస్వామ్య మార్గంలో రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడమే టీఆర్పీ లక్ష్యమని తెలిపారు. వనజక్క వంటి నాయకురాలు పార్టీలో చేరడం చారిత్రాత్మక పరిణామమని పేర్కొన్నారు. అడవిలో సాగిన పోరాటాన్ని ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్య వేదికపై కొనసాగించాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. ఇది ప్రజల పార్టీ రాజ్యాధికారానికి దారితీసే సమయమని అన్నారు. ఈ సందర్భంగా టీఆర్పీ తమ భవిష్యత్ కార్యాచరణను కూడా ప్రకటించింది. పార్టీలో మహిళలకు 50% రిజర్వేషన్ అమలు చేయనున్నట్లు తెలిపింది. మేనిఫెస్టోను మాజీ మావోయిస్టుల సలహాలతో రూపొందించనున్నట్లు వెల్లడించింది. జూన్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర ప్రారంభించనున్నట్లు, భువనగిరిలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు పార్టీ ప్రకటించింది. పార్టీలో చేరిన మాజీ మావోయిస్ట్ నాయకులు మాట్లాడుతూ ఏళ్ల తరబడి అడవుల్లో పీడిత వర్గాల కోసం పోరాటం చేశామని, ఇప్పుడు అదే లక్ష్యాన్ని ప్రజాస్వామ్య మార్గంలో కొనసాగించేందుకు టీఆర్పీ వేదికగా చేరుతున్నామని తెలిపారు. తమ ఉద్యమ లక్ష్యాలను చట్టబద్ధంగా సాధించడానికి ఇదే సరైన మార్గమని అభిప్రాయపడ్డారు.